అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా భాగవత పద్యాలు 2వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, తెలుగులో ఏ కావ్యాన్ని రాయాలన్నా కూడా శ్రీకారంతో ప్రారంభించడం అనేది మన సంప్రదాయం. పోతన గారు భాగవత రచనకు శ్రీకారం చుడుతూ చెప్పినటువంటి పద్యాన్ని, దాని భావాన్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు గేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. దీని భావం ఏమిటంటే, సదా లోకరక్షణ చేస్తూ భక్తులను రక్షించడం అనేటటువంటి కళను పోషిస్తూ రాక్షసుల ఉద్రేకం ఆపుతూ ఉంటాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన విలాసంగా చూస్తే చాలు ఎన్నో బ్రహ్మాండాలు రూపుధరిస్తాయి. అటువంటి యశోదా నందనుణ్ణి నేను మోక్షపదం చేరడానికి ముందుగా ధ్యానిస్తున్నాను అని ఈ పద్యం యొక్క భావం. ఈ పై పద్యం ద్వారా గ్రంథరచన మొదలుపెట్టి ఇష్టదేవత ప్రార్థన చేస్తూ తెలుగువారికి అందించినటువంటి అమృత బిందువుల్లాంటి పద్యాలలో ఒక పద్యాన్ని, దాని భావాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాలిన భక్తి మృక్కెద నవారిత తాండవ కేలికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంక మౌళికి గపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికి. అంటే పోతన గారు శైవ కుటుంబంలో పుట్టినా కూడా శివకేశవ భేదం లేదని తలిచినటువంటి మహాభక్తుడు. విష్ణు రూపాయ నమశివాయ అని కొలిచేవారట ఎప్పుడు భగవంతున్నాయన. దీని భావం ఏమిటంటే, ఈ పద్యం భావం, శివుడు సదా తాండవం అనే క్రీడ సలుపుతూ ఉంటాడు. చేతిలో శూలం ఉన్నా కూడా దయాస్వభావం. పార్వతీదేవి ముఖపద్మానికి సూర్యుని వంటివాడు. బాలచంద్రుణ్ణి శిరస్సు మీద ధరించినవాడు, కపాలం ధరించినవాడు, మన్మధుని గర్వాన్ని అణిచినవాడు. నారదుడు మొదలైనటువంటి మహర్షుల మనస్సులనే పద్మాల మీద నిలిచే తుమ్మెద వంటివాడట. అటువంటి శివస్వరూపునికి నిశ్చల భక్తితో మ్రొక్కుతాను అని ఈ పద్యం యొక్క భావం. ఇష్టదేవతా ప్రార్థనకు సంబంధించినటువంటి మరిన్ని పద్యాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ పద్యాలు చక్కగా పిల్లలు అభ్యసించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పద్యాలు నేర్చుకోవడానికి పెద్దలందరూ కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.